తెలంగాణ తెలుగుదేశం పార్టీ బలోపేతంపై శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఫోకస్ చేశారు. ఇందులో భాగంగా చంద్రబాబు నాయుడు గారు తాజాగా తెలంగాణ రాష్ట్రానికి విచ్చేశారు. తెలంగాణలో పార్టీ బలంగా ఉన్నప్పటికీ కొన్ని కారణాల రీత్యా బలహీన పడ్డామని, రానున్న రోజుల్లో పూర్వ వైభవాన్ని తీసుకొస్తామని మీడియాకు వివరించారు. గ్రామస్థాయి నుండి పార్టీ నిర్మాణంపై ఫోకస్ పెడుతున్నందున 15 రోజుల్లో సభ్యత్వ నమోదు ప్రక్రియను ప్రారంభిస్తామన్నారు. అన్ని స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేస్తామని స్పష్టం చేసిన చంద్రబాబు, యువతకు, బీసీ లీడర్లకు పార్టీలో ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. ఈ ప్రక్రియ మొత్తం పూర్తయిన తర్వాత రాష్ట్ర అధ్యక్షుడిపై స్పష్టత వస్తుందన్నారు. తెలంగాణలో పార్టీకి లోకేష్ లేదా ఆయన సతీమణి బ్రాహ్మణిని అధ్యక్షులుగా నియమించే అవకాశాలపై పాత్రికేయులు ప్రశ్నించగా, మీ ఆలోచన విధానాలు చాలా ఫాస్ట్గా ఉన్నాయి, మీ అంత వేగంగా మేము ఆలోచించడం లేదు, అక్కడైనా ఇక్కడైనా తెలుగు ప్రజలు బాగుండాలి అని కోరుకునే వ్యక్తిని నేను అని ఆయన బదులిచ్చారు. ఇదిలా ఉంటే చంద్రబాబు గారు తెలంగాణ తెలుగుదేశంపై ఫోకస్ చేసిన సమయంలో నెట్టింట చంద్రబాబు అలాగే ఎన్టీఆర్కు సంబంధించిన ఒక ఫోటో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. జూనియర్ ఎన్టీఆర్ ఏపీ సీఎంగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటిసారి చంద్రబాబు గారిని కలిశారు అంటూ ఒక ఫోటో వైరల్ అవుతుంది. కానీ నిజానికి ప్రస్తుతం దేవరా సినిమా షూటింగ్లో జూనియర్ ఎన్టీఆర్ చాలా బిజీగా ఉన్నారు. అనుకున్న సమయానికి సినిమాను ఎలాగైనా రిలీజ్ చేయాలి అని జూనియర్ ఎన్టీఆర్ తెగ కష్టపడుతున్నారు. ఇప్పటికే ఆ సినిమాకు సంబంధించిన టీజర్ అలాగే సాంగ్ సైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నందమూరి అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులందరికీ ఆ సాంగ్ తెగ నచ్చేసింది. రణబీర్ కపూర్ హీరోయిన్ గా, ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవరా కోసం తెలుగు ప్రేక్షకులంతా ఎదురు చూస్తున్నారు. దీంతో ఎన్టీఆర్ ఆ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. దాంతో ఏపీ సీఎం ని చంద్రబాబు గారిని అలాగే నారా లోకేష్ గారిని జూనియర్ ఎన్టీఆర్ ఇంకా కలవలేదు. త్వరలోనే ఏపీ సీఎం చంద్రబాబు గారిని అలాగే నారా లోకేష్ గారిని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని త్వరలోనే జూనియర్ ఎన్టీఆర్ కలవబోతున్నట్టు తెలుస్తుంది. కానీ ఆ భేటీ ఎలాంటి రాజకీయాలకు సంబంధం లేకుండా కేవలం ఒక కుటుంబ వ్యక్తిగా నారా చంద్రబాబు గారిని అలాగే లోకేష్ గారిని జూనియర్ ఎన్టీఆర్ అలాగే కళ్యాణ్ రామ్ కలవబోతున్నారు. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తిగా మొదటిసారి డిప్యూటీ సీఎం గా బాధ్యతలు తీసుకున్న పవన్ కళ్యాణ్ గారిని కూడా జూనియర్ ఎన్టీఆర్ కలవబోతున్నట్టు తెలుస్తుంది. తెలంగాణ తెలుగుదేశం పార్టీపై నారా చంద్రబాబు నాయుడు గారు ఫోకస్ చేయడం, ఈ సందర్భంలోనే జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు గారిని కలవబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దాంతో తెలంగాణ తెలుగుదేశం పార్టీ బాధ్యతలు జూనియర్కి అప్పచెబుతారని వార్తలు వస్తున్నాయి. కానీ అందులో ఎలాంటి నిజం లేదు. నారా బ్రాహ్మణికి తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు ఇచ్చి, నారా లోకేష్కి ఒకవేళ తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు ఇస్తే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. అది కేవలం 50% ఛాన్సెస్ మాత్రమే ఉన్నాయి. తెలంగాణకు సంబంధించిన ఒక బలమైన బీసీ నేతకు అధ్యక్ష పదవి ఇవ్వాలి అని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది.